హలో. నేను చందన. ఈరోజు నేను ఒక టాపిక్ గురించి మాట్లాడబోతున్నాను. సహజంగా పిల్లలు టీనేజ్‌కొచ్చాక ఒక్కొక్కసారి వాళ్ళు చాలా లోన్‌లీగా ఉంటారనమాట. అంటే ఎవ్వరితో కలవరు. కలిసినా సరిగ్గా మాట్లాడరు. పేరెంట్స్ ఏదైనా అడిగినా అంతా బానే ఉంది అని చెప్తూ ఉంటారు. బట్ పేరెంట్స్‌కి ఏమనిపిస్తుందంటే లేదు వీళ్ళు అంతకు ముందులా లేరు. ఏదో అబ్‌నార్మల్‌గా ఉన్నారు. అంతకు ముందులాగా ఉండట్లేదు అని పేరెంట్స్‌కి అనిపిస్తూ ఉంటుంది. బట్ వాళ్ళనడిగినప్పుడేంటంటే, లేదు నేనంతా బానే ఉన్నాను అని చెప్తూ ఉంటారు. మరిప్పుడు ఇలాంటి సిట్యుయేషన్‌లో పేరెంట్స్ ఏమనుకోవాలి? అంటే వాళ్ళు బావున్నారు అనుకోవాలా? లేదంటే వాళ్ళు పేరెంట్స్ ఏదైతే అబ్జర్వ్ చేశారో, అంటే వాళ్ళు కొంత ఐసోలేట్ అయిపోయారు. ఎవరితో సరిగ్గా ఉండట్లేదు అన్నది నిజమా? అన్నది వాళ్ళకర్థం కాదనమాట. అంటే ఇప్పుడు వీళ్ళని వదిలేయాలా? వాళ్ళు చెప్పింది కన్సిడర్ చేసి, లేదంటే వాళ్ళకి బాలేదు కాబట్టి ఏదైనా సపోర్ట్ చేయాల్సిందుందా అనేది ఆ టైంలో అర్థం కాదనమాట. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో ఫస్ట్ పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఇది చాలా సహజమైన విషయము అని అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే, టీనేజ్‌కొచ్చాక పిల్లల్లో చాలా రకాలైన చేంజెస్ వస్తూ ఉంటాయన్నమాట. అంటే వాళ్ళ థింకింగ్ ప్యాటర్న్‌లో గాని, థాట్ ప్రాసెస్ కానీ, లేదంటే వాళ్ళ బయోలాజికల్‌గా గాని చాలా గో త్రూ అవుతుంటారు కాబట్టి, కొంత కన్‌ఫ్యూజ్డ్ స్టేట్‌లో ఉంటారు. కొంత వాళ్ళకి టైం గూడా కావాలన్నమాట. సో, ఇలాంటి టైంలో ఏమవుతుందంటే, వాళ్ళు అంతకు ముందులాగా ఎక్కువ ఆడుకోకపోవడం, కొంచెం ఐసోలేట్ అయ్యి ఉండడము, ఎక్కువ పేరెంట్స్‌తో షేర్ చేసుకోకుండా ఉండడము. ఇలా ఉంటూ ఉంటారు. ఇలా ఉన్నప్పుడేంటంటే పేరెంట్స్‌కి కొంత కన్‌ఫ్యూజన్ అనేది రావటం సహజంగా జరుగుతూ ఉంటుంది. అయితే ఈ ప్రాసెస్‌లో ఫస్ట్ పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఇది ప్రతి టీనేజర్ కూడా గో త్రూ అవుతారు. మీ ఒక్క పిల్లలే కాదు అనేది ఫస్ట్ అర్థం చేసుకున్నప్పుడు, పేరెంట్స్‌కున్న యాంగ్జైటీ ఏదైతే ఉంటుందో అది చాలా వరకు తగ్గిపోతుందనమాట. వన్స్ పేరెంట్స్ యాంగ్జైటీ నుండి బయటపడ్డారు అంటే, మీ పిల్లలకి మీరు చాలా హెల్ప్ చేయగలుగుతారు. అలా కాకుండా మీరే ఏదో అబ్‌నార్మల్‌గా ఉన్నారు. నా పిల్లలు ఏదో డిస్కంఫర్ట్‌లో ఉన్నారేమో అని మీరే టెన్షన్ పడుతున్నప్పుడు, మీ పిల్లలకి హెల్ప్ చేయలేకపోతారు. సో, ఫస్ట్ పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఇలా జరగడం అనేది సహజంగా ఉంటుంది. దీన్ని మరీ కంప్లీట్ అబ్‌నార్మల్‌గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అలా అని నెగ్లెక్ట్ కూడా చేయాల్సిన విషయం కాదు. సో, ఫస్ట్ ఇది ఐడెంటిఫై ప్రాపర్‌గా చేసినప్పుడేంటంటే, మనం ప్రాపర్‌గా పిల్లలకి గైడ్ చేసుకోగలుగుతాం. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో సహజంగా పిల్లలెలా ఉంటారంటే, కొంత కన్‌ఫ్యూజ్డ్ స్టేట్‌లో ఉంటారు. అంటే ఎలా అంటే, వాళ్ళకి ఒక్కొక్కసారి ప్రాబ్లమ్ ఉంటూ ఉంటుంది. అంటే కొంత డిస్టర్బ్డ్‌గా ఫీల్ అవుతారు. కొంచెం భయంగా ఉంటారు. కొంత ఐసోలేట్ అవుతారు. బట్ వాళ్ళకి చెప్పాలని ఉంటుందనమాట. సో, ఇలాంటి స్టేట్‌లో పిల్లలు సహజంగా ఏం కోరుకుంటారంటే, నన్నెవరైనా వచ్చి అడగాలి. అడిగితే నేను చెప్తాను. అడగకపోతే నేను చెప్పను అన్నట్టు ఉంటారు. నిజానికి వాళ్ళకి హెల్ప్ కావాలనమాట. బట్ స్టిల్ వాళ్ళేంటి, వాళ్ళుగా వచ్చి అడగడానికి ఇష్టపడరు. నేనుగా హెల్ప్ అడిగితే నేను చేసుకోలేనని అనుకుంటారేమో నన్ను. లేదంటే నన్ను తక్కువగా చూస్తారేమో అని ఫీల్ అవుతూ ఉంటారనమాట. ఇలాంటి టైంలో సహజంగా ఏం చేయాలంటే, పిల్లల్ని ఒక స్టెప్ మీరే ముందుకు వేసి, మీరే అడుగుతూ ఉండాలి. ఏమైంది? ఏదన్నా హెల్ప్ కావాలా? ఎలా ఫీల్ అవుతున్నారు? ఏంటి? అని వాళ్ళని అడుగుతూ ఉంటే, సో, ఈ అడగటం గూడా ఏదో క్యాజువల్‌గా మేము అడిగాం కదా! అడగాలి కదా! అన్నట్టు కాకుండా, ఒక జెన్యూన్ ఇంటెన్షన్ అనేది మీ హెల్ప్‌లో లేదా మీ వర్డింగ్‌లో వాళ్ళకి కనిపించాలనమాట. అంటే వీళ్ళు నా విషయాల్ని సీరియస్‌గా కన్సిడర్ చేస్తున్నారు. వీళ్ళు జెన్యూన్‌గానే నాకు హెల్ప్ చేయడం కోసం అడుగుతున్నారు. ఏదో మాట వరుసకి అడగట్లేదు అన్నది ప్రాపర్‌గా కమ్యూనికేట్ చేయగలిగితే, వాళ్ళు దేంతో సఫర్ అవుతున్నారు అనే విషయం ఏదైతే ఉందో, అది షేర్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు మనం పేరెంట్‌గా ఎవరైనా అర్థం చేసుకోవాల్సిందేంటంటే, కొన్ని చేంజెస్ వస్తూ ఉంటాయన్నమాట. అంటే సడెన్‌గా మాట్లాడటం మానేస్తారు. అప్పటి వరకు మాట్లాడతారు. అప్పటి వరకు మాట్లాడిన వాళ్ళు సడెన్‌గా మాట్లాడటం మానేస్తారు. ఈ చేంజ్ ఏదైతే ఉందో ఫస్ట్ ఈ చేంజ్‌ని అంగీకరించాలి. చాలా సార్లు ఏమవుతుంది పిల్లలు మాట్లాడటం మానేయగానే పేరెంట్స్ వెంటనే అబ్జర్వ్ చేయలేకపోతారు. అంటే వీళ్ళు నాతో కొంత డిస్కనెక్ట్ అయ్యారు అన్నది ఐడెంటిఫై చేయకుండా మిస్ అవుతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఏదో ఈరోజు ఇంక వాళ్ళు వర్క్ వాళ్ళే చేసేసుకున్నారు కదా! ఇంకేముంది అన్నట్టు ఓవర్‌లుక్ అయిపోతూ ఉంటుంది. బట్ సడెన్‌గా ఏదన్నా ఒక ప్యాటర్న్‌లో చేంజ్ వచ్చింది పిల్లల బిహేవియర్‌లో. అప్పటి వరకు లేని బిహేవియర్ అనేది కొత్తగా పిల్లలు అడాప్ట్ చేసుకుంటున్నారు అని గమనించినప్పుడు,
దానికి ఖచ్చితంగా పేరెంట్స్ ఎవరైతే ఉంటారో, వాళ్ళు నోట్ చేయాలనమాట. అంటే ఒక చేంజ్ వచ్చింది అని ఫస్ట్ నోట్ చేసినప్పుడేంటంటే, అది ఎందువల్లొచ్చింది అనేది మనం అర్థం చేసుకోగలుగుతాం. అలా కాకుండా ఓకే. చేంజ్ అయిపోయారు. సహజంగా ఇవెలా ఉంటాయంటే, అప్పటి వరకు మదర్‌ని గాని, ఫాదర్‌ని గాని వాళ్ళు స్కూల్‌కి రెడీ అవ్వడానికి హెల్ప్ అడుగుతూ ఉంటారు. సడెన్‌గా టీనేజ్‌కొచ్చాక వాళ్ళేం చేస్తుంటారు, వాళ్ళంతట వాళ్ళే వాళ్ళ వర్క్స్ చేసేసుకొని రెడీ అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు స్కూల్‌కి. సో, ఇండిపెండెన్స్ వచ్చేసిందేమో అనుకుంటూ ఉంటారనమాట. నిజానికి అక్కడ కొన్ని సిట్యుయేషన్స్‌లో ఎలా ఉంటుందంటే, వాళ్ళు హెల్ప్ అడగటానికి ఇష్టపడరు. అంటే నేను పెద్దయిపోయాను. నేను ఇండిపెండెంట్ అయిపోయాను. కాబట్టి నేను హెల్ప్ అడగాల్సిన అవసరం లేదు. హెల్ప్ అడిగితే నేనేదో తక్కువైపోతాను. నన్ను చిన్న పిల్లాడిగా చూస్తారు. లేదా చిన్న పిల్లగా చూస్తారు అని ఫీల్ అవుతూ ఉంటారనమాట. ఇలా అనుకోవడం వల్లేంటంటే వాళ్ళు వాళ్ళ వర్క్ వాళ్ళే చేసేసుకోవాలి అనే ఉద్దేశంతో హెల్ప్ అడగడం మానేస్తూ ఉంటారు. తక్కువ మాట్లాడతారు. అడల్ట్‌లాగా బిహేవ్ చేయాలి అని ట్రై చేస్తూ ఉంటారు. ఈ ప్రాసెస్‌లో ఏంటి తక్కువ మాట్లాడటం ఫస్ట్ నేర్చుకుంటారు. అప్పటి వరకు పిల్లలెలా ఉంటారంటే, 12 ఇయర్స్ వరకు పుబర్టీ రీచ్ అయ్యే వరకు ప్రతిదీ పేరెంట్స్‌కి చెప్పడం, చెప్పడం ఎంత చెప్తారంటే, ఇంకా పేరెంట్స్ వింటున్నారా, వినట్లేదా అనేది కూడా ప్రాపర్‌గా చెక్ చేసుకోరనమాట. చెప్పేస్తూ ఉంటారు అన్నీ. ఇలా అయింది, అలా అయింది. మా స్కూల్‌లో వాళ్ళిలా అన్నారు. మా ఫ్రెండ్ ఇలా చేశారు. నేను ఇలా చేశాను. టీచర్ ఇలా రెస్పాండ్ అయ్యారు. దానివల్ల క్లాస్‌లో అంత డిస్టర్బెన్స్ వచ్చింది. లేదంటే ఇంకొకటేదో జరిగింది. రేపు ఈ వర్క్ ఉంది. ఇలాంటి కాంపిటీషన్‌లో నేను పార్టిసిపేట్ చేద్దామనుకుంటున్నాను. నేను ఈ ప్లాన్ అనుకుంటున్నాను. ఇలా చేయాలనుకుంటున్నాను. ఇది జరిగింది. అలా రకరకాలుగా ప్రతిదీ చెప్తూ ఉంటారనమాట. ఈ చెప్పటం ఏదైతే ఉందో ఎప్ సడెన్‌గా ఏదో ఒక స్టేజ్‌లో ఈ చెప్పడం అనేది ఆగిపోతుంది. సో, ఆగిపోయినప్పుడు ఫస్ట్ పేరెంట్ ఏం చేయాలంటే ఓకే. నా పిల్లల్లో కొంత చేంజొస్తుంది. వీళ్ళు చెప్పడం ఆపేస్తున్నారు అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. చాలా కేసెస్‌లో ఇది మిస్ అవ్వడం వల్లేంటంటే, టీనేజ్ టైమ్‌లో వాళ్ళకి కావాల్సిన గైడెన్స్ అనేది ప్రాపర్‌గా అందకుండా అయిపోతుందనమాట. ప్రాపర్‌గా ఎర్లీ స్టేజెస్‌లో. తర్వాత వాళ్ళు మళ్ళీ కొంత పుబర్టీ రీచ్ అయ్యి, కొంత హార్మోనల్ ఇన్‌ఫ్లూయెన్స్ ఒచ్చి, బిహేవియర్‌లో కనిపించిన తర్వాత అప్పుడు మళ్ళీ ఐడెంటిఫై చేసి హెల్ప్ చేస్తూ ఉంటారు. బట్ ఎర్లీ స్టేజెస్ ఏవైతే ఉన్నాయో, ఆ స్టేజెస్‌లో మిస్ అవుతూ ఉంటుంది. ఆ మిస్ అవ్వటం వల్ల ఏమవుతుందంటే, ఎక్కువ నీడెడ్ ఉన్న టైంలో ఏంటంటే, పిల్లలకు హెల్ప్ అందకుండా అయిపోతుంది. సో, ఫస్ట్ పేరెంట్స్ చేయాల్సింది, వాళ్ళు సైలెంట్ అయిన మూమెంట్ ఏదైతే ఉందో, ఆ మూమెంట్‌ని మీరు వెంటనే ఐడెంటిఫై చేయాలనమాట. అది ఐడెంటిఫై చేసిన తర్వాత, వీళ్ళెందుకు సైలెంట్ అయ్యారు? అంటే ఒక్కొక్కరికి ఒక్కో రీజన్ ఉంటుంది. సహజంగా ఏంటంటే పిల్లలు ఈ టైంలో నేను పెద్దవాళ్ళగా బిహేవ్ చేయాలి. నేను పెద్దయిపోయాను అని ఫీల్ అవుతూ ఉంటారు. సో, దానివల్ల ఏంటంటే ఇమిటేట్ చేస్తూ ఉంటారు వాళ్ళకి తెలియకుండానే. వాళ్ళు రోల్ మోడల్‌గా ఎవరిని కన్సిడర్ చేస్తున్నారో వాళ్ళని. సహజంగా ఈ టైంలో ఏమవుతుందంటే పెద్దవాళ్ళు తక్కువగా మాట్లాడతారు. మీరు గమనిస్తే గనక చిన్న పిల్లలతో పోలిస్తే పెద్దవాళ్ళు మాట్లాడే మాటలు చాలా తక్కువుంటాయన్నమాట. సో, తెలియకుండానే వాళ్ళేం చేస్తూ ఉంటారు మాట్లాడటం తగ్గిచ్చేస్తూ ఉంటారు. ఈ మాట్లాడటం ఎవరి దగ్గర ఎక్కువ తగ్గిస్తారు? అంతకు ముందు దాకా ఎవరితో ఎక్కువగా ఎమోషనల్‌గా అటాచ్ అయ్యి ఉన్నారో, అంటే ఇన్ జనరల్ పేరెంట్స్ కాబట్టి, పేరెంట్స్ దగ్గర మాట్లాడటం తగ్గిస్తారు. ఈ మాట్లాడటం తగ్గించినప్పుడు ఏంటంటే, ఫస్ట్ పేరెంట్స్‌గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయాల్సింది, మీరు ఐడెంటిఫై చేశాక, మీరు ఇనిషియేట్ తీసుకొని వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయడం. అంతకు ముందులాగా కాదనమాట. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పేరెంట్స్, క్వాలిటీ టైమ్ అనేది ప్రాపర్‌గా ఇవ్వాలి. అంటే ఒక 15 మినిట్స్ మీరు మాట్లాడితే, ఆ 15 మినిట్స్ కూడా మీరు జెన్యూన్‌గా వాళ్ళు చెప్పే విషయాన్ని సీరియస్‌గా కన్సిడర్ చేస్తూ, వాళ్ళని అర్థం చేసుకుంటూ, వాళ్ళు చెప్పే విషయాల్లో మీకు డౌట్స్ ఉంటే వాళ్ళని అడుగుతూ, మీరేదన్నా చెప్దామనుకున్నప్పుడు ప్రాపర్‌గా విత్ రీజనింగ్ వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, ఇలా విన్నప్పుడేంటంటే, ఓకే. నన్ను అడల్ట్‌గా కూడా ట్రీట్ చేస్తున్నారు. నాకు ప్రాపర్ ఐడెంటిటీ దొరికింది అని ఫీల్ అవుతారనమాట. అలా ఫీల్ అయినప్పుడేంటంటే మళ్ళీ పాతగా ఉన్న బాండింగ్ ఏదైతే ఉందో, ఎక్కువ అన్ని పేరెంట్స్‌తో షేర్ చేసుకోవడం ఏదైతే ఉందో, అది మళ్ళీ ఫార్మ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఈ ఎర్లీ స్టేజ్‌లో పేరెంట్స్ గనక ఇది ఐడెంటిఫై చేయలేక వదిలేస్తే ఏమవుతుందంటే, అడల్ట్స్ తక్కువ మాట్లాడతారని ఐడెంటిఫై చేస్తారు కాబట్టి, తక్కువ మాట్లాడటం అబ్‌నార్మల్ కాదు. నేను అన్ని పేరెంట్స్‌కి చెప్పాల్సిన అవసరం లేదు అనే అభిప్రాయానికి వాళ్ళు స్టిక్ అయిపోయి, పేరెంట్స్‌తో బాగా డిటాచ్ అయిపోతారు. వన్స్ డిటాచ్‌మెంట్ ఏర్పడిన తర్వాత,
దాన్ని మళ్ళీ పూడ్చడం అనేది కష్టమవుతుంది. సో, పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఇది సహజమైన ప్రక్రియ. మీ పిల్లలు టీనేజ్‌కొచ్చాక వాళ్ళకి తెలియకుండానే మాట్లాడటం తగ్గించేస్తారు. పేరెంట్స్‌తో షేర్ చేసుకోవడం ఆగిపోతుంది. ఈ ఆగిపోయిన క్రమంలో వాళ్ళని బలవంతంగా షేర్ చెయ్యి అని అడగటం కంటే, దాన్ని యాక్సెప్ట్ చేసి, ఓకే. వీళ్ళు ఎదుగుతున్నారు. నేను అడల్ట్‌గా అవ్వాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు కాబట్టి, ఒక అడల్ట్ టు అడల్ట్ ఎలా డిస్కస్ చేస్తారో, ఆ స్ట్రాటజీని ఫాలో అవుతూ, వాళ్ళని అడల్ట్‌గా ట్రీట్ చేస్తూ వాళ్ళతో బిహేవ్ చేసినప్పుడేంటంటే, నాకు ప్రాపర్ ఐడెంటిటీ ఎగ్జాక్ట్‌గా నేనేదైతే కోరుకుంటున్నానో, అలాంటి ఐడెంటిటీయే నా పేరెంట్స్ దగ్గర గూడా దొరుకుతుంది కాబట్టి, నేను వాళ్ళతో ఏదో డిటాచ్ అయ్యి ఉండాల్సిన అవసరం లేదు అనే విషయం వాళ్ళకర్థమవుతుందనమాట. అలా అర్థమవ్వటం వల్ల వాళ్ళు మళ్ళీ పేరెంట్స్‌తో మంచి బాండింగ్ అనేది కంటిన్యూ చేయగలుగుతారు. అలా కాకుండా మీరు సైలెంట్ అయిపోయారు కదా! ఏం జరిగింది? నాతో మాట్లాడండి. అంతకు ముందులాగా ఉండండి అని అన్నప్పుడేంటంటే, వాళ్ళు ఇంకా మొండిగా వాళ్ళేదైతే ఫీల్ అవుతున్నారో దానికి స్టిక్ ఆన్ అయిపోయి ఉంటారనమాట. దానివల్ల పేరెంట్స్‌కి, పిల్లలకి మధ్య ఉన్న బాండింగ్ అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. సో, మీ పిల్లలు గనక ఇలా ఐసోలేట్ అవ్వటం స్టార్ట్ చేశారు అని మీరు ఐడెంటిఫై చేస్తే, మీరే ఇనిషియేట్ తీసుకొని ఒక స్టెప్ వాళ్ళతో ఒక అడల్ట్ టు అడల్ట్ కమ్యూనికేషన్ ఏదైతే ఉంటుందో అది చేసినట్లయితే, మళ్ళీ మీ పిల్లలతో మీకు మంచి బాండింగ్ అనేది ఏర్పడుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.